హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఆంధ్రప్రదేశ్ ప్రజల మూడ్ అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజల మూడ్ ఎలా ఉందో చాణక్య స్ట్రాటజీస్ తాజాగా ఒక నివేదిక వెల్లడించింది. వాస్తవానికి సర్వేలు 100% నిజమవుతాయంటే కొంత భిన్నమైన ఫలితాలు కూడా మనం గతంలో చూసాం. కాకపోతే ఎప్పుడంటే టగ్ ఆఫ్ వార్ ఉంది, ఖచ్చితంగా ఈ పార్టీ కొంచెం ఎడ్జ్ ఉంది అని చెప్పినప్పుడు అది తారుమారయ్యే అవకాశం ఉంది. కానీ ఏకపక్షంగా ఒక పార్టీ గెలుస్తుంది అన్నప్పుడు అవి చాలా తక్కువ సందర్భాల్లోనే అబద్ధం అవుతాయి, చాలా ఎక్కువ సందర్భాల్లో నిజాలే అయ్యే అవకాశం ఉంది. ఇవాళ చాణక్య స్ట్రాటజీస్ ఏం చెప్పిందని ఒకసారి మనం చూద్దాం. రాబోయే ఎన్నికల్లో ప్రజల మూడ్ ఎట్లా ఉంది, ప్రజలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎట్లా ఏ పార్టీకి మద్దతు ప్రకటించారనేది ఇక్కడ మనం ఒకసారి చూస్తే స్పష్టమైన మెజారిటీ జనసేన తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కనపడుతోంది. 175 నియోజకవర్గాలకు గాను దాదాపుగా 115 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల కూటమి గెలుచుకునే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. అలాగే వైఎస్ఆర్సీపీకి 42 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని చాణక్య స్ట్రాటజీస్ చెప్తోంది. ఇక కీన్ కంటెస్ట్ అంటే చాలా టగ్ ఆఫ్ వార్, నువ్వా నేనా అన్నట్టు జరిగేవి మాత్రం ఒక 18 నియోజకవర్గాలు కనపడుతున్నాయి. ఓవరాల్గా ప్రొజెక్షన్ ఎట్లా ఉందంటే టీడీపీ జనసేన కూటమికేమో 115 నుంచి దాదాపుగా 128 వరకు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 42 నుంచి 55 స్థానాల వరకు వస్తాయని అంచనాలేశాయి. ఒక 4 నుంచి 5 స్థానాలు మాత్రం ఇతర పార్టీలకు, ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, లేకపోతే ఇంకెవరికైనా వచ్చే అవకాశం ఉందనేది ఈ సర్వే చెప్తోందనమాట. ఒక్కసారి మనం జిల్లాల వారీగా ఈ సర్వే ఎలా ఇచ్చింది, అవి ఎంతవరకు వాస్తవాలు అయ్యే అవకాశం ఉందనేది కూడా మనం ఒక్కసారి చూద్దాం. ముందుగా మనం శ్రీకాకుళం నుంచి ఉమ్మడి 13 జిల్లాలు మనం చూస్తే కనుక ముందుగా శ్రీకాకుళం చూస్తే శ్రీకాకుళంలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాల్లో 10కి గాను 8 తెలుగుదేశం జనసేన కూటమి గెలుచుకునే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. 2 మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఇక్కడ అవకాశం ఉంది. ఇక్కడ నువ్వా నేనా అనుకునే నియోజకవర్గాలు ఏవి లేవు, చాలా క్లియర్గా ఉంది. 8 జనసేన తెలుగుదేశం కూటమి, 2 వైఎస్ఆర్సీపీ. ఇకపోతే విజయనగరం జిల్లా చూస్తే విజయనగరం జిల్లాలో 9 స్థానాలు ఉన్నాయి. ఈ 9టికి గాను ఇక్కడ కొంత భిన్నమైన ఫలితాలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. ఎందుకంటే బొత్స సత్యనారాయణ లాంటి ఒక బలమైన నాయకుడు అక్కడ ఉండడంతో కాస్త వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఊపిరి పీల్చుకునే అవకాశం ఇక్కడ ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. ఒక 4 స్థానాలు జనసేన తెలుగుదేశం కూటమి గెలుచుకుంటే 4 స్థానాలు మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఒక్కటి మాత్రం నువ్వా నేనా అనుకునే ఒక కీన్ కంటెస్టెంట్ ఒక్క దాంట్లో మాత్రం కనబడుతోంది. ఇక విశాఖపట్నం మనం చూస్తే విశాఖపట్నంలో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. 15లో ఏకపక్షంగా 11 నియోజకవర్గాలు జనసేన తెలుగుదేశం పార్టీలు గెలవబోతున్నాయి. ఒక 2 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించే అవకాశం ఇక్కడ కనపడుతోంది. మరో 2 మాత్రం ఒక గట్టి పోటీ అయితే ఇక్కడ కనపడుతోంది. వాస్తవానికి విశాఖపట్నాన్ని ఏదో మనం ఒక 3వ రాజధానిగా, విశాఖపట్నం 3 రాజధానులు ఒక రాజధానిగా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసేస్తామని చెప్పేసి గత కొంతకాలంగా ఊదరగొడుతున్నారు. అయినప్పటికీ ప్రజలు స్పష్టంగా ఒక తీర్పు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారని మనం అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి మాయ మాటల్ని నమ్మదలుచుకోలేదు. రాజధాని వాళ్ళకి అవసరం లేదని చెప్పేశారని మనం భావించాలి. ఇకపోతే వెస్ట్ గోదావరి చూద్దాం. వెస్ట్ గోదావరి చూస్తే 15 నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ 15లో జనసేన తెలుగుదేశం కూటమికి 12 నియోజకవర్గాలు, వైఎస్ఆర్సీపీకి 2 నియోజకవర్గాలు, 1 నియోజకవర్గంలో మాత్రం గట్టి పోటీ కనపడుతోంది. ఇది కూడా చాలా వాస్తవాలకు దగ్గరగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ వెస్ట్ గోదావరి అంటే డెఫినెట్గా జనసేన ప్రభావం బాగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ జనసేనకు కూడా అత్యధిక స్థానాలు వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి వెస్ట్ గోదావరిలో 15 స్థానాలకు గాను 12 జనసేన తెలుగుదేశం కూటమికి రాబోతున్నాయి. ఈస్ట్ గోదావరిలో 19 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 19లో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ఏకపక్షంగా 16 నియోజకవర్గాలు గెలవబోతోంది. ఒక 2 నియోజకవర్గాలు మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉంది. ఒక్క దాంట్లో ఒక గట్టి పోటీ నెలకొనే అవకాశం కనపడుతుంది. అంటే 34 నియోజకవర్గాలు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉంటే దాదాపుగా 28 నియోజకవర్గాలు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతోంది. అంటే స్పష్టంగా జనసేన తెలుగుదేశం కూటమిని ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని మనం ఒక అంచనాకు రావచ్చు. ఇకపోతే కృష్ణా జిల్లాలో చూస్తే 16 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నియోజకవర్గాల్లో జనసేన తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం కనపడుతోంది. 3 నియోజకవర్గాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉంది. ఒక 2 నియోజకవర్గాల్లో కాస్త నువ్వా నేనా అన్న పోటీ కనపడుతోంది. గుంటూరు జిల్లాకు చూస్తే కనుక 17 నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి. అందులో 12 నియోజకవర్గాలు టీడీపీ జనసేన గెలుచుకునే అవకాశం కనపడుతోంది. 3లో మాత్రం వైఎస్ఆర్సీపీ స్పష్టమైన మెజారిటీతో ఆధిక్యంలో కనపడుతోంది. ఒక 2 నియోజకవర్గాలు కాస్త గట్టి పోటీ ఇచ్చే నియోజకవర్గాలు ఉన్నాయి ఇందులో. ఇక ప్రకాశం జిల్లా చూస్తే
12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 8 నియోజకవర్గాలు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోవడం, అలాగే వైఎస్ఆర్సీపీకి 3 రావడం జరుగుతుందని ఇక్కడ ప్రధానంగా చాణక్య స్ట్రాటజీస్ చెప్పబడింది. ఇంకొక నియోజకవర్గంలో మాత్రం గట్టి పోటీ ఉంటుందని చెప్తున్నారు. ఇకపోతే నెల్లూరులో చూస్తే 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10లో 6 నియోజకవర్గాలు జనసేన తెలుగుదేశం కూటమి, ఒక 2 నియోజకవర్గాలు మాత్రం 3 నియోజకవర్గాలు మాత్రం వైఎస్ఆర్సీపీకి వస్తాయని చెప్పారు. ఒక దాంట్లో మాత్రం గట్టి పోటీ ఉంది. ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరైతే ఆధిపత్యం ప్రదర్శిస్తారో వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం స్పష్టంగా ఉందనేది చాలాసార్లు మనం అనుకుంటాం. అలాగే నెల్లూరు కూడా చాలా కీలకం. నెల్లూరులో 5 సీట్లు గెలుచుకున్న ప్రతి సందర్భంలో తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉన్నది. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన ప్రతిసారి నెల్లూరు ఆల్మోస్ట్ స్వీప్ అని చెప్పాలి. అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ అయిపోతుంటుంది అనమాట. ఒక్క స్థానం లేదా అసలు రాకపోవటం అనేది టీడీపీకి ఉంటూ వస్తుందన్నమాట. కాబట్టి ఈసారి 6 స్థానాలు జనసేన తెలుగుదేశం కూటమికి రావటం అంటే ఖచ్చితంగా అధికారం ఇటువైపు షిఫ్ట్ అవుతోంది అని చెప్పడానికి ఒక నిదర్శనం. ఇకపోతే కడపలో మాత్రం కాస్త రాయలసీమలో సహజంగానే వైఎస్ఆర్సీపీ పట్టు ఎక్కువ ఉంటుంది. కడపలో 10 నియోజకవర్గాలు ఉంటే 10 నియోజకవర్గాలకు గాను కడపలో 4 నియోజకవర్గాలు టీడీపీ జనసేన కూటమికి రాగా 4 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి అని చెప్తున్నారు. 2 నియోజకవర్గాలు మాత్రం ఒక గట్టి పోటీ అని చెప్తున్నారు. ఇక కర్నూలు చూస్తే 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 14 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన కూటమికి కేవలం 5 మాత్రమే వస్తున్నాయి, 7 వైఎస్ఆర్సీపీకి వస్తున్నాయి. ఇక్కడ 2 కాస్త గట్టి పోటీ నెలకొన్న నియోజకవర్గాలు కనపడుతున్నాయి. అనంతపురం సహజంగా తెలుగుదేశం పార్టీకి కాస్త ఊపునిచ్చే ప్రాంతం అని చెప్పాలి. రాయలసీమ 4 జిల్లాల్లో అనంతపురం ఒక్కటే తెలుగుదేశం పార్టీకి కాస్త ఎక్కువగా సీట్లు వచ్చే జిల్లాగా మనం చెప్పాలి. అనంతపురం జిల్లాలో మనకి ఎట్లా కనపడుతుంది, 14 నియోజకవర్గాలు ఉంటే 10 నియోజకవర్గాలు తెలుగుదేశం జనసేన కూటమికి, 3 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి కనపడుతున్నాయి. ఒకటి మాత్రం గట్టి పోటీ కనపడుతుంది. ఇకపోతే చిత్తూరు చూస్తే చిత్తూరులో 14 నియోజకవర్గాలు ఉండగా 7 టీడీపీ జనసేనకు, 5 వైఎస్ఆర్సీపీకి వస్తాయని చాణక్య స్ట్రాటజీస్ చెప్తోంది. ఒక 2 మాత్రం గట్టి పోటీ ఇచ్చే నియోజకవర్గాలు ఉన్నాయని చెప్తున్నారు. ఓవరాల్ గా ఇక్కడ కాస్త కోస్తో వీళ్ళకి వైఎస్ఆర్సీపీకి పెరిగింది. ఇక్కడ కర్నూలు జిల్లాలో మాత్రమే వైఎస్ఆర్సీపీ అన్ని జిల్లాలతో పోలిస్తే 13 కర్నూలు జిల్లాలో మాత్రమే అత్యధిక సీట్లు కొట్టబోతోంది. మిగతా అన్ని జిల్లాల్లో కూడా తెలుగుదేశం జనసేన మాత్రమే ఆధిపత్యం చూపించబోతోంది. మొత్తంగా చూస్తే స్పష్టమైన మెజారిటీ 115 నుంచి 128 వరకు తెలుగుదేశం పార్టీకి వస్తాయని చెప్తున్నారు. 42 నుంచి 55 అంటే 2014 కంటే కూడా ఇంకా తక్కువ. 2014 సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు తెలిసి 66 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వచ్చాయి. ఇవాళ ఇంకా తక్కువ కాబోతోంది అని చెప్తున్నారు. అయితే ఇంకా దీనికంటే మించి కూడా తెలుగుదేశం జనసేనకు రాబోయే అవకాశం ఉందనేది కూడా ఒక అంచనా ఉంది. ఎందుకంటే ఇంకా 3 నెలల్లో మరింత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వానికి. అలాగే జనసేన కూడా చాలా బాగా బలపడుతోంది. కొత్త క్యాండిడేట్లు వస్తున్నారు, పార్టీలు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నుంచి చాలామంది బీటలు వారుతోంది వైఎస్ఆర్సీపీ. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ కొంతమంది గట్టి నాయకులకు కాంగ్రెస్ పార్టీ కూడా సీట్లు ఇచ్చే అవకాశం కనపడుతోంది. అటువైపు ఆళ్ల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇంకా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరి షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడితే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి మరింత డ్యామేజ్ అయితే తప్పదు. తద్వారా నాకు తెలిసి ఖచ్చితంగా 125 సీట్లకు పైనే తెలుగుదేశం జనసేన కూటమి విజయం సాధించే అవకాశం ఉంది. మొత్తం మీద చాణక్య స్ట్రాటజీస్ అంటే కాస్త సహజంగా ప్రజల్లో ఉన్న భావనే చెప్పినట్టుగా, మూడ్ ఆఫ్ ద ఏపీ భావనే ఇక్కడ వెల్లడించినట్టుగా మనకు అర్థమవుతుంది. భిన్నంగా అయితే ఏమీ లేదు. టైమ్స్ నౌ చెప్పినట్టుగా 25 నియోజకవర్గాలు ఉంటే ఆ 25కి 24 నియోజకవర్గాలు ఎంపీ స్థానాల్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని పదే చెప్తూ ఉంటుంది టైమ్స్ నౌ. అలా కాకుండా ఇది చాలా వాస్తవాలకు దగ్గరగా ఉన్నట్టుగా కనపడుతోంది. ఒకటేంటంటే ఈ కాంగ్రెస్ గెలుపు, హైదరాబాద్ తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ గెలుపు ఏపీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, దగ్గర నుంచి వైసీపీ ఇస్తున్న నవరత్నాల ప్రభావం కావచ్చు, అభివృద్ధి సంక్షేమ పథకాలు కావచ్చు, అలాగే ప్రభుత్వానికి గతంలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలకు తేడా కావచ్చు, చంద్రబాబు అరెస్టు పరిణామాలు కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి కంపారిజన్ కావచ్చు, వివిధ సామాజిక వర్గాలు మీద రాజకీయ పార్టీల ప్రభావం కావచ్చు, అలాగే జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి, ఇలాంటి అన్ని అంశాలను క్రోడీకరించి ప్రశ్నల ద్వారా చాణక్య స్ట్రాటజీస్ ఈ సర్వే చేసినట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త చేదు వార్తాయని చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఇవన్నీ, అందుకే ఆయన అభ్యర్థులు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకత, ముఖ్యమంత్రి మీద వస్తున్న వ్యతిరేకత కానీ చూడాలి తప్ప అభ్యర్థుల మీద వస్తున్న వ్యతిరేకతగా దీన్ని చూడాల్సిన అవసరం లేదు. బట్ ఏదో ఒక ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం చాణక్య
స్ట్రాటజీ సర్వే ఎంతవరకు నిజమవుతుంది అనేది మనం చూడాలి.